రైట్. వివి రావు గారు జాయిన్ అయ్యారా? ఎస్. వివి రావు గారు నమస్తే అండి. నమస్తే మేడం. ఎస్, చెప్పండి ఏంటిది కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు భారతీయ జనతా పార్టీని కూడా దాటిపోయింది మెంబర్షిప్లో. సరే, సోషల్ మీడియా వాల్స్ మీద ఆజాదీ అంటారు, లేదా రకరకాలుగా వస్తుంది. అంటే ఇందులో అన్ని రకాలు వచ్చారు. నిజంగా వాళ్ళు పెట్టిన లేజీ మెన్స్ రండి, లేదా పారాజైట్స్ రండి, నిరుద్యోగులు రండి, ఇలా అని చెప్పినప్పటికి కూడా అన్ని రకాల నినాదాలు అందులో వినిపిస్తున్నాయి. ఏంటి, ఎలా చూడాలి? ప్రజాస్వామ్యం ఎప్పుడైతే తన యొక్క బాధ్యతలు గ్రహించి రాజకీయ పార్టీలు, అధికారంలో ఉన్న పార్టీలు, అపోజిషన్ పార్టీలు ప్రజాస్వామిక విలువలు ఎప్పుడైతే తగ్గిపోతాయో, ముఖ్యంగా నిన్న ఈ గత 2 సంవత్సరాల నుండి ఏదైతే గ్లోబల్ రెసిషన్ తో పాటు భారతదేశంలో కొత్తగా ఎన్నుకోబడినటువంటి రాజకీయ పార్టీలు దేశ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఒక దివాళాకోరు వ్యవహారంగా మారుతున్నటువంటి పరిస్థితిలో ప్రజల్లో పెళ్లి బిగిస్తున్నటువంటి ఒక ఆగ్రహం, ఆ ఆగ్రహానికి ఇది ఒక ప్రతిరూపంగా చూడాలి. అయితే పెద్దలు తులసిరెడ్డి గారు మా ఆదర్శప్రాయులు, వారు కూడా పార్టీ వెలుగు నుంచి మాట్లాడుతున్నారు. కానీ వాస్తవంగా వీళ్ళు ఓటు వేయరు, కానీ ఓటు వ్యవస్థను మార్చడంలో మాత్రం కీలక పాత్ర వహిస్తారు. మొన్ననే చూసాం మనం మన తమిళనాడులో ఏ రకంగా అక్కడ విజయన్ ఒక పాతగా ఉన్నటువంటి 2 పార్టీలను కంప్లీట్ గా వాళ్ళు, అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి తిరుగులేదు అనుకున్నట్టు రాజకీయ పార్టీలను ఒక కొత్త ఊపుతోని, అంటే సోషల్ మీడియా ఇంపాక్ట్ తోని ఒక హీరోను ఏ రకంగా ముఖ్యమంత్రిని చేసుకున్నారు అనేది మనం చూడాలి. సో మార్పులు అనేటివి గతంలో లాగా కాకుండా ఇప్పుడున్నటువంటి సోషల్ మీడియాలో చాలా వేగంగా, అంటే ఒకప్పటి మానవ సంబంధాలతోని ఓటు బ్యాంక్ రాజకీయాలు నడిచేది. ఇప్పుడు మానవ సంబంధం లేకుండానే ప్రతిరోజు సోషల్ మీడియాలో వస్తున్నటువంటి కథనాల యొక్క ఇంపాక్ట్ ఈ రోజు మనం చూస్తా ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే యువత అన్ఎంప్లాయ్మెంట్ తో పాటు ఏదైతే యువత ఈరోజు మీ మొత్తం ఇప్పుడు టీవీ ఛానల్ కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మొత్తం ఇప్పుడు సోషల్ మీడియా వస్తున్నటువంటి కథనాలన్నింటినీ కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి థ్యాంక్స్ టు టెక్నాలజీ, అది అరచేతిలో పూర్తి సమాచారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితిలో డెఫినెట్ గా దీని యొక్క ప్రభావం ఇక, అంటే 2004 ఎన్నికలు అనేది అది ఒక బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లాగా ఈ రోజు ఎన్నికలు కూడా బిఫోర్ 24 ఆఫ్టర్ 24 అనేది మనము వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు కనబడతా ఉంది. డెఫినెట్ గా నిన్నటి గ్లోబల్ రెసిషన్, దేశవ్యాప్తంగా వస్తున్నటువంటి మార్పుల రీత్యా డెఫినెట్ గా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలతో పాటు అపోజిషన్ లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కూడా ఈ వేడిని చవి చూడాల్సిందే. ముఖ్యంగా వాళ్ళు ఏదైతే ఈ రోజు కొన్ని క్వశ్చన్స్ రేజ్ చేస్తా ఉన్నారు, ఈ రోజు రాజకీయ పార్టీలకే కాదు, రాజకీయ పార్టీల కనుసైగల్లో పనిచేస్తున్నటువంటి ఏదైతే బ్యూరోక్రాట్సీ కావచ్చు, దాంతో పాటు ముఖ్యంగా ఏదైతే ఇండిపెండెంట్ గా వ్యవహరించాల్సినటువంటి జ్యుడిషియరీ గానీ, ఏదో ఇండిపెండెంట్ గా వ్యవహరించిన ఎలక్షన్ కమిషన్స్ కూడా ఈ రోజు మరీ మొత్తము పూర్తిగా ఒక రాజకీయ పార్టీలకు దాసోహంగా వ్యవహరిస్తున్నటువంటి ఈ మొత్తం యంత్రాంగాన్ని ఈ రోజు ప్రశ్నిస్తున్నటువంటి ఈ ప్రజానీకానికి ఒక గొంతుగా నిలిచినటువంటి ఈ కాక్రోచ్ జనతా పార్టీ డెఫినెట్ గా ఈ దేశంలో ఒక రెవల్యూషన్ తీసుకురాబోతుంది. మరీ ముఖ్యంగా ఏదైతే ఎన్నికల ముందు వాగ్దానాలు చేస్తున్నటువంటి ఈ రాజకీయ పార్టీలు ఎన్నికల సమయంలో దానికి భిన్నంగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఓటు బ్యాంక్ రాజకీయాల్లో ఓటుకు 5,000 నుంచి 10,000 కొనుక్కొని రాజకీయం చేసేటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, లేదా ఈ రోజు అంటే సమాచార హక్కు చట్టం నుండి కోర్ట్స్ లో కూడా న్యాయం జరగనటువంటి పరిస్థితిలో ఈ రోజు యువత ఒక రెవల్యూషనరీ, అంటే ఒక విప్లవం, అంటే ఒక సైలెంట్ విప్లవం తీసుకురావచ్చే ప్రయత్నంలో భాగంగా ఈ రోజు, ఇది సైలెంట్ అనకూడదు, ఇది వాస్తవంగా ఒక మీడియా విప్లవం అనొచ్చు. ఈ మీడియా విప్లవం దీన్ని సోషల్ మీడియా రానున్న రోజుల్లో చూడొచ్చు మనం. రైట్. రవికుమార్ గారు నమస్తే అండి. ఏంటి, ఎలా చూడాలి కాక్రోచ్ జనతా